కొద్ది బయింగ్ రావటం చూసాం. మేబీ ఆ స్పేస్లో దివాన్ హౌసింగ్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కూడా 3 to 5% కరెక్షన్కి. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్పేస్ కొద్దిగా అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ 3 to 4% ఇన్ ద నెక్స్ట్ 1.5 week అని చెప్పొచ్చు. ఓకే అండి. సో చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇందాక బాలాగారు చెప్పినట్లుగా బాగా తగ్గాయి కదా అని హడావుడిగా కొంటారు, మళ్ళీ పెరగపోతున్నాయి ఈ స్టాక్ 50% తగ్గింది 60% తగ్గిందని. అటువంటి జాబితాలో మనకున్నాయి. ఇవి కూడా ఎన్పిఏ కంపెనీసే. వీడియోకాన్ ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ 1 monthలో 74% ఈ కంపెనీ మేబీ త్వరలో మూసివేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో డోంట్ బై ది షేర్స్ అండి. వీడియోకాన్ ఇండస్ట్రీ 74% తగ్గింది లాస్ట్ 1 monthలో. అలాగే శిల్పి కేబుల్ 67%, నితిన్ ఫైర్ 58% తగ్గింది లాస్ట్ 1 monthలో. క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ 40% తగ్గింది. విసాజర్ పాలీ 40%, డీలింక్ 36%, ఐనాక్స్ విండ్ 31% తగ్గింది. అలాగే తాన్లా సొల్యూషన్స్ హైదరాబాద్ కంపెనీ, ఈ కంపెనీ లాస్ట్ 6 monthsలో అయితే 50% తగ్గింది వాళ్ళ షేర్ ప్రైస్. 65 రూపాయల దగ్గర అందరూ మార్కెట్లో 100 రూపాయలు అవుతుందని కొన్నారు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్. తాన్లా సొల్యూషన్స్ ఇటువంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. అలాగే మన కేంద్ర మంత్రి గారి సంస్థలు కొన్ని పేర్లు మార్చుకున్నాయి. ఇప్పుడు ఆ పేర్లు మార్చుకున్న సంస్థలను ఎలా వసూలు చేస్తాయి బ్యాంక్స్ లోన్స్? పాత పేరుని గుర్తిస్తాయా లేకపోతే కొత్త పేరు? అంటే మనం వేషం మార్చుకొని బయటకు వెళ్ళిపోయాం, ఎక్కడికో వెళ్ళాం, పోలీసులు ఎలా గుర్తుపడతారు? అలాగే ఆర్బీఐ ఈ సంస్థలను గుర్తుపడుతుందా లేదా? అరే ఎక్కడో ఈ కంపెనీ పేరుతో ఒక ఫలానా పేరుతో ఒక కంపెనీ ఉండేది, ఇప్పుడు ఆ పేరుతో ఎక్కడ కంపెనీ కనపట్లేదు. సో కంపెనీ మాయమైపోయింది. లిస్టెడ్ కంపెనీలు ఒక 3 కంపెనీలు అవి. ఆ 3 కంపెనీలు ఇవాళ ఒక కంపెనీ కనిపిస్తుంది ఆ పేరుతో. సో ఏం చేయాలి ఇవన్నీ? సో చాలా ప్రశ్నలు, సందేహాలు. ఇదంతా మన డబ్బే, మనం ఇన్వెస్ట్ చేసుకుని బ్యాంకులో దాచుకున్న డబ్బుని వీళ్ళందరూ దోచుకున్నారు.